ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ప్యాంట్రీ యూనిట్ కోసం స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్ అండి. జనరల్గా ప్యాంట్రీ యూనిట్లో కొంతమంది ఏమో స్టీల్ వాడతారు స్టోరేజ్ కోసం కంటైనర్స్, కొంతమంది గ్లాస్వి వాడతారు. గ్లాస్వి ఏంటంటే కొంచెం చిన్న సైజ్ కంటైనర్స్ వరకు ఓకే అండి, అప్ టు 1 లీటర్ వరకు ఓకే. బట్ మోర్ దెన్ 1 లీటర్ అంటే గ్లాస్ది మనము హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి స్టీల్కి వెళ్ళడం బెస్ట్ అని నా ఒపీనియన్. సో మీరు కనుక స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుందండి. అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్ అనేవి చాలా కలెక్షన్ ఉందండి, అంటే హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట. మీరు అక్కడికి వెళ్తే కనుక ఎంట్రీ అవ్వగానే, అంటే ఇది వచ్చేసి యూనిట్ 2 అండి. సో యూనిట్ 2లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగే మీకు లెఫ్ట్ సైడ్లో కంప్లీట్ స్టోరేజ్ కంటైనర్స్ అనేవి ర్యాక్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే కంప్లీట్ హాల్లో ఒక సైడ్ మొత్తం స్టోరేజ్ కంటైనర్సే ఉంటాయండి. చాలా కలెక్షన్ ఉందన్నమాట. అంటే కలెక్షన్ కూడా ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక 50 ml కంటైనర్ నుండి స్టార్ట్ చేస్తే మనకి 5 లీటర్స్ కంటైనర్స్ వరకు కూడా, ఇంకా మోర్ దాన్ 5 లీటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో 10 లీటర్స్ 20 లీటర్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒకవేళ మనం ఏదన్నా పిండి ఉంటుంది కదా, అంటే వీట్ పౌడర్ గోధుమ పిండి కానివ్వండి, లేదంటే ఏమైనా మనం బియ్యం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే స్టీల్వి కొంచెం పెద్ద సైజువి కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట. సో చాలా కలెక్షన్ ఉంది. మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి. ప్రతి మోడల్లో కూడా మనకి సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మెయిన్గా బ్రాండ్స్ వచ్చేసి చూసుకుంటే జేవిఎల్ బ్రాండ్లో ఎక్కువ ఉన్నాయండి స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్. అవి కాకుండా సిగ్నోరావేర్లో ఉన్నాయి, సెల్లోలో ఉన్నాయి, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. మనకు తెలియని బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి. జనరల్గా మనము స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే లోపల ఏముంది ఏంటి అనేది తెలీదు. చాలామంది లేబుల్స్ చేసి పెట్టుకుంటారు, అది జనరల్గా చేస్తుంటారు. అసలు యాక్చువల్గా అయితే ఈ ప్లాస్టిక్ గ్లాస్ వాడకముందు అందరూ కంప్లీట్ స్టీల్లోనే స్టోరేజ్ కంటైనర్స్ యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అన్నీ మారిన కొద్దీ మనకి స్టోరేజ్ కంటైనర్స్లో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చాయండి. అంటే డిఫరెంట్ మోడల్స్ మనకి కన్వీనియంట్గా ఉండేలాగా వాళ్ళు కూడా చేంజెస్ తీసుకొస్తున్నారనమాట. సో మనకేంటంటే గ్లాస్ హ్యాండిల్ చేయడం కష్టము, ప్లాస్టిక్కి వెళ్ళాలని లేదు, బట్ స్టీల్లోనే కొనాలి. కాకపోతే మనకి అందులో ఉన్న ప్రోడక్ట్ ఏంటి అంటే మనం అందులో కందిపప్పు పెట్టామా, పెసరపప్పు పెట్టామా, లేకపోతే ఏం పెట్టామా అనేది తెలియాలి. కాబట్టి సీ త్రూ ఉండే స్టోరేజ్ కంటైనర్స్ అనేవి ఇప్పుడు చాలా వచ్చాయండి. జనరల్గా సీ త్రూ కూడా అంతకుముందు ఏంటంటే స్టీల్ బాక్స్కి పైన లిడ్ ఉంటుంది కదండి, అది కూడా స్టీల్దే వస్తుంది. కాకపోతే పైన రౌండ్గా ఒక ప్లాస్టిక్ లాగా ఉంటుందన్నమాట, అదేం గ్లాస్ కాదు, అన్బ్రేకబుల్. సో దాని నుంచి కనిపించేలాగా ఉండేవన్నమాట. బట్ ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి. మనకి స్టోరేజ్ కంటైనర్ ఏదైనా స్టీల్ బాక్స్ తీసుకుంటే మనకి డైరెక్ట్గా చూడగానే అందులో ఏముందో కనిపించేలాగా వాళ్ళు సీ త్రూ అనేది డిఫరెంట్ ప్రొవిజన్స్ అనేవి పెట్టారండి. ఇక్కడ మీరు మిల్టన్ బ్రాండ్లో చూస్తున్నారు కదా, మనము బాక్సెస్ అక్కడ పెట్టినా కూడా డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. సో అది ఏదైతే ప్రొవిజన్ ఉందో ఆ ప్రొవిజన్ నుంచి మనకి క్లియర్గా కనిపించేస్తుంది. సో ఇలాంటి బాక్సెస్ మనకి సిగ్నోరావేర్లో, మిల్టన్లో, జేవిఎల్లో ఇలా చాలా బ్రాండ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ప్రైస్ కూడా మనకి ఆల్మోస్ట్ 150, 190, 160 అలాంటి ప్రైస్ నుండి స్టార్ట్ చేస్తే అప్ టు 1900, 1800, 2000 బిలోనే ఉన్నాయండి మ్యాక్సిమమ్. అది కూడా పెద్ద కంటైనర్స్ అయితేనే, అంటే ఆల్మోస్ట్ ఒక మనకు 5 కేజీలు వరకు పట్టే అంత బాక్సెస్ అయితేనే అంతవరకు ఉన్నాయి. చిన్నవి అయితే మనకి తక్కువ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తుంది అయితే 526 రూపీస్ అండి సిగ్నోరావేర్. ఇది కొంచెం పెద్ద సైజు, అంటే ఆల్మోస్ట్ మనకి మోర్ దాన్ 1 కేజీ పట్టేలాగా ఉన్నాయి. అండ్ చాలామంది ఏంటంటే రౌండ్గా ఉండే డబ్బాలు కాకుండా స్లీక్గా ఉండే కంటైనర్స్ కోసం కూడా చూస్తుంటారు కదా. సో అవి ఏంటంటే స్లీక్గా ఉంటే మనకి అడ్వాంటేజ్, ఒకే షెల్ఫ్లో ఒక 5-6 బాక్సెస్ కంటే ఎక్కువ పడతాయి అన్నమాట. రౌండ్గా ఉన్న స్టోరేజ్ కంటైనర్స్ కంటే పొడవుగా స్లీక్గా ఉన్న స్టోరేజ్ కంటైనర్స్ ఎక్కువగా పడతాయి అన్నమాట ఒక షెల్ఫ్లో. సో అలా చూస్తున్న వాళ్ళకు కూడా అలాంటి ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. చూడొచ్చు, చాలా బాగున్నాయి కదా. ఇలాంటి కంటైనర్స్ మనము రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయడానికి కూడా, సైడ్కి బాటిల్స్ ప్లేస్లో కూడా పెట్టడానికి చాలా బాగా సెట్ అవుతాయండి. సో స్లీక్గా ఉంటే అడ్వాంటేజ్, ప్లేస్ అనేది కరెక్ట్గా మనకి సరిపోవడానికి ఉంటుంది. అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ స్టోరేజ్ కంటైనర్స్ పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. వాటిల్లో కూడా మనకి సైజెస్ చాలా ఉన్నాయండి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు చాలా కంటైనర్స్ ఉన్నాయన్నమాట.
ఒకప్పటిలాగా కాకుండా ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయండి స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్లో. ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకి రౌండ్గా ఉంటే మధ్యలో హ్యాండ్ పెట్టి హోల్డ్ చేయడం కష్టం కదా. సో ఇది ఎక్కడైతే మనం హ్యాండ్ పెట్టి హోల్డ్ చేస్తామో ఆ ప్లేస్లో ఇలా కర్వ్డ్గా రావడం వల్ల ఏంటంటే ఈజీగా హోల్డ్ అవుతుంది. ఇంకా మనకి జారి కూడా కింద పడే ఛాన్సెస్ లేకుండా సో హోల్డింగ్కి బాగుండేలాగా అలా కూడా వచ్చాయన్నమాట కంటైనర్స్. నాకైతే బాగా అనిపించాయండి. అంటే ఒకప్పుడు నార్మల్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు ఉండేవి. ఇప్పుడు అట్లాంటి వాటిలో ఎన్ని మోడల్స్, ఎన్ని డిజైన్స్ వచ్చాయి. నాకైతే పర్సనల్గా ఇక్కడ JVL బ్రాండ్లో బాక్సెస్ బాగా నచ్చాయండి. అంటే క్వాలిటీ వైజ్ చూసుకుంటే అన్ని స్టీల్ సిమిలర్గానే ఉన్నాయి, బట్ డిజైన్స్ వైజ్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. చూడ్డానికి కూడా బాగున్నాయి అనమాట. ఇది చూసారా 599 అనమాట. ఇందులో సైజెస్ ML లాగా ఇవ్వలేదండి. సైజ్ నెంబర్ 1, 2, 3, 4 అలా ఇచ్చారనమాట. అంటే చిన్న సైజ్ వచ్చేసి 0 సైజు, తర్వాత 1, 2 అలా ఇచ్చారు. ఈ స్టోరేజ్ కంటైనర్స్కి మనకి కింది వైపు సీత్రూ ఇచ్చారు కదండి. సో మనం షెల్ఫ్లో పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా చూస్తే మనకి కనిపించేస్తుంది అనమాట కింది వైపు ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. సో మనము ఈజీగా అందులోంచి పిక్ చేసుకునేలాగా ఉంటాయన్నమాట. సో చూడండి ఒకే దగ్గర పెడితే ఎంత బాగా కనిపిస్తున్నాయో సైజెస్ వైజ్. ఈ మోడల్ చాలా బాగుందండి. అంటే స్లీక్గా ఉంది, హైట్ ఉన్నాయి, హైట్ తక్కువ ఉన్నాయి. సో మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మనకు ఏ కెపాసిటీ స్టోరేజ్ కంటైనర్స్ కావాలి అంటే ఆ కెపాసిటీ తగ్గట్టుగా అవైలబుల్ ఉన్నాయండి సైజెస్ కూడా. సో ఇది కూడా JVL బ్రాండ్లోనే ఇంకొక మోడల్ అనమాట. జస్ట్ ఇట్లా ఓవెల్ షేప్లో మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది సీత్రూ. సో దాన్ని బట్టి మనము ఆ కంటైనర్లో ఏముంది ఏంటి అనేది చూసుకొని ఎంత హడావుడిలో ఉన్నా కుకింగ్ చేసేటప్పుడు ఈజీగా పిక్ చేసుకునేలా ఉంటాయండి ఈ స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ. సో నన్ను అడిగితే కంప్లీట్ క్లోజ్డ్ స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్ కంటే కూడా మనం ఇలాంటివి చూస్ చేసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఒక్క మోడల్ అని కాదండి, ఇందులో చాలా చాలా మోడల్స్ వచ్చాయి. రౌండ్లో వచ్చాయి, తర్వాత స్క్వేర్లో వచ్చాయి, కంప్లీట్ స్లీక్ మోడల్ రెక్టాంగులర్లో వచ్చాయి, ఓవెల్ షేప్లో వచ్చాయి. చాలా మోడల్స్ ఉన్నాయండి. మీరు కనుక కొత్తగా ఇల్లు తీసుకొని ప్యాంట్రీ యూనిట్ పెట్టించుకున్నట్లయితే సో మంచి కంటైనర్స్ కోసం చూస్తుంటారు కదా. సో మీరు ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ అంతా అక్కడ ఉంటుందండి. సో నేనేంటంటే స్టోరేజ్ కంటైనర్స్ కలెక్షన్ అంతా ఆల్మోస్ట్ వీడియో తీసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ ఈ వీడియోలో ఉంటాయి. మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ఆగ్రోమెక్ ఇండస్ట్రీకి వెళ్ళి క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి. ఒకసారి చూసి మనకి బాగుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇన్ని మోడల్స్ అయితే బయట ఎక్కడా దొరకవండి. ఎన్ని షాప్స్ తిరిగినా కూడా ఇన్ని మోడల్స్ దొరకవు. దట్టు ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్లో అడ్వాంటేజ్ వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్కి దొరకడమే కాకుండా ఒకే ప్లేస్లో ఇన్ని మోడల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏది సూటబుల్, మనం తీసుకున్న ప్యాంట్ యూనిట్ సైజ్కి, ఆ షెల్ఫ్స్కి ఎలాంటివి అయితే బాగుంటాయి అనేది మనం అక్కడే చూసుకొని కంపేర్ చేసుకొని మనకు నచ్చిన మోడల్ అనేది తీసుకోవడానికి ఉంటుందండి. సో నన్ను అడిగితే మటుకు ఒకసారి ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళండి. మీకు నీడ్ ఉంటే గనక వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని పర్సనల్గా దాని క్వాలిటీ ఎలా ఉంది, లిడ్స్ ఇంపార్టెంట్ కదండి మనకి స్టోరేజ్ కంటైనర్స్కి. సో లిడ్స్ ఎలా ఉన్నాయి అంటే ఫిట్టింగ్ పెట్టడానికి కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఊరికే వచ్చేస్తున్నాయా అని అన్నీ చెక్ చేసుకొని మనకి ఏది బాగుంది, ఏది కంఫర్టబుల్గా ఉంది అండ్ ఏది స్టాండర్డ్గా ఉంది అనేది పర్సనల్గా చెక్ చేసుకొని తీసుకోండి.
నాకు ఈ మోడల్ కూడా బాగా నచ్చిందండి. ఇందులో ఏంటంటే కొంచెం చిన్న సైజులో కూడా ఉన్నాయన్నమాట. అంటే మనము చాలా చిన్న సైజు ఏవైనా పొడి చేసి పెట్టుకుంటాం కదా, మసాలాస్ అట్లాంటివి వేసుకునే సైజు కూడా ఉన్నాయన్నమాట. అవే కాకుండా మనకి పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక 2 kgs దాకా పట్టే లాంటి బాక్సెస్ కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి JVL బ్రాండ్ అండి. అంటే మిల్టన్, సిగ్నోరావేర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బట్ అందులో ఉన్న మోడల్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఎక్కువ మోడల్స్, అంటే కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకి, అందరి దగ్గర లేనివి మన దగ్గర ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇందులో బాగున్నాయి అన్నమాట. ఈ JVL బ్రాండ్లో కొంచెం ఇంకా పెద్ద సైజ్ కావాలి అంటే 10 kgs అలా పట్టే క్వాంటిటీస్ పట్టే బాక్సెస్ కూడా కావాలి అనుకుంటే కూడా అలాంటివి కూడా ఉన్నాయండి. అవే కాకుండా హైట్ తక్కువ ఉండి కూడా క్వాంటిటీ ఎక్కువ పట్టేలాగా, ఎక్కువ కేజెస్ పట్టేలాగా కావాలంటే అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ వచ్చేసి JVL బ్రాండ్లో స్టోరేజ్ కంటైనర్స్ అండి. భలే ఉన్నాయి అసలు. ఈ బాక్సెస్ కూడా బాగున్నాయండి. ఇవి జనరల్గా ఏంటంటే స్నాక్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట. 930 రూపీస్ ఉంది పెద్ద సైజ్ది, దీనికంటే పెద్ద సైజ్ కూడా ఉందన్నమాట. ఇవి ఏంటంటే ఇలా చిన్నగా ఉన్నాయి, అంటే హైట్ తక్కువ ఉన్న బాక్సెస్ జనరల్గా మనం ఇంట్లో స్నాక్స్ పెట్టుకోవడానికి బాగుంటాయండి. అంటే బిస్కెట్స్ పెట్టడానికి, మనం ఏదైనా ఇంట్లో చేస్తాం కదా స్నాక్స్, అలాంటివి పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఈ బాక్సెస్ కూడా బాగున్నాయండి. అంటే కంప్లీట్ మ్యాట్ ఫినిష్ వచ్చిందనమాట. జనరల్గా మనకి స్టీల్ అంతా ఎప్పుడు కానీ షైనింగ్ ఫినిష్లో వస్తుంది కదా, అలా కాకుండా మ్యాట్ ఫినిష్లో వచ్చింది. ఇది పెద్ద సైజ్ చూసారండి, 15-20 రూపీస్ ఉంది. అందులో ఆల్మోస్ట్ మనకి ఎంత లేదన్నా 5 kgs క్వాంటిటీ అయితే ఈజీగా పడుతుందన్నమాట. సో మీరు ఒకవేళ ఒకే సెట్ లాగా అన్నీ ఒకేలాగా ఉండాలి, సైజెస్ క్వాంటిటీస్ పట్టేవి డిఫరెంట్గా చూస్తూ ఒకే మోడల్లో కావాలి అనుకుంటే మటుకు ఒకసారి అయితే ఇక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఒకే మోడల్లో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఏవేవి ఎంత క్వాంటిటీస్లో అవసరం పడతాయో దాన్ని బట్టి మనం స్టోరేజ్ కంటైనర్స్ తీసుకుంటే ప్యాంట్రీ యూనిట్లో సెట్ చేసుకోవచ్చండి. సో లేదు మనకి ఒకే సైజులో మాకు ఒక 10 కంటైనర్స్ కావాలి స్టోరేజ్వి, లేదు 15 కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర అంత స్టాక్ ఉందండి. మీరు వెనకాల చూడొచ్చు ఎన్ని బాక్సెస్ ఉన్నాయో. మనకి ఇవి కనిపించడానికి ఇక్కడ పెట్టారు డిస్ప్లేకి, బట్ ఇంకా మనకి వీళ్ళ దగ్గర చాలా క్వాంటిటీస్లో హ్యూజ్ కలెక్షన్ ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ మోడల్ చూసుకొని మాకు ఈ పర్టికులర్ మోడల్లోనే మనకి సైజెస్ వైజ్ కావాలి, లేదు అంటే ఒకే క్వాంటిటీ ఆల్మోస్ట్ ఒక 2 kg డబ్బా ఉందనుకోండి, ఆ 2 kg బాక్స్ మనకి ఒక 10 కావాలి 20 కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర అంత స్టాక్ అవైలబుల్ ఉంటుందండి. సో నేనైతే అగ్రోమేట్లో అవైలబుల్ ఉన్న స్టోరేజ్ కంటైనర్స్ స్టీల్వి అయితే కంప్లీట్ కలెక్షన్ అయితే చూపించానండి సైజెస్తో సహా. సో ప్రైజెస్ కూడా డిస్ప్లేలో చూపిస్తూనే ఉన్నాను. సో ఎవరైతే ప్యాంట్రీ యూనిట్ కోసం కానివ్వండి, లేదు కిచెన్లో నార్మల్గా స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.